డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ అండ్ సీజన్ 5లో యానీ మాస్టర్ ఈరోజు మనతో ఉన్నారు. బిగ్ బాస్లో మీరు వెళ్ళడం ప్లస్ అయింది అనుకుంటున్నారా, మైనస్ అయింది అనుకుంటున్నారు? ఒక్కటి బిగ్ బాస్ది ఒకటి అర్థం కాదు. చాలా మాటకి ఇంతమంది ఉన్నారు కదా, చాలా మాటకి చాలా ట్రాల్స్, నెగిటివ్ కామెంట్స్ పట్టించుకుంటారా మాస్టర్? పట్టించుకోను, బట్ సమ్ టైమ్స్ అరే ఎందుకు ఇట్లా అని అనిపిస్తుంది. జడ్జిగా డీ షోలో చేశారు, అసలు జడ్జిగా ఎందుకు వెళ్ళాలనిపించింది, కంటెస్టెంట్గా వెళ్ళాలనిపించలేదు? నేను ఏమైందంటే నాకు కంటెస్టెంట్ ఆఫర్ వచ్చింది D2లో. సత్య మాస్టర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మాస్టర్? కష్టాలు ఇట్లా పట్టుకొని ఉంటుంది, అటాచ్ ఉండవు, అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటుంది. సికింద్రాబాద్లోనే జాతరలో బోనాల్లో అంతా ఆ ట్రక్ పైన డాన్స్ చేసుకుంటా 500 కోసం ఐ యూస్ టు డాన్స్. పైసా వసూలు కూడా మీరు కొరియోగ్రఫీ చేశారు, బాలకృష్ణతో వర్క్ చేశారు కదా మీరు. పైసా వసూలు తర్వాత బాలయ్య సార్ది నెక్స్ట్ మూవీలో సాంగ్ వచ్చింది, 3 సాంగ్స్ అండి. నాకు డేట్స్ ఇచ్చేసారు, అన్నీ అయిపోయింది. చూస్తే వేరే మాస్టర్ వెళ్ళారు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు సితార గారు మీ దగ్గర? నమ్రత మ్యామ్ కాల్ చేశారు, నేను నేర్పిస్తాను మ్యామ్. బట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ చూస్తే ఎప్పుడు చూస్తాను కదా, మహేష్ బాబు సార్ యూనో సెన్స్ ఆఫ్ హ్యూమర్, అలా అని సీత కూడా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 5 మీరు చూసే ఉంటారు. బిగ్ బాస్ సీజన్ 5 కన్నా ముందు చాలా ఫేమస్ అనమాట. డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ అండ్ సీజన్ 5లో యానీ మాస్టర్ ఈరోజు మనతో ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి మాస్టర్ ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా లేదు. అసలు ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు, అది పబ్లిక్లోకి సోషల్ మీడియాలోకి ఎందుకు అంత ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, అవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మాస్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. మాస్టర్ హాయ్. మాస్టర్ హాయ్ శివ. హలో నమస్తే. నమస్తే. ఈ ఫార్మాలిటీలు మనకు అవసరం మాస్టర్? ఫార్మాలిటీ లేదు, బట్ ఇది మన సంస్కారం కదా. మాస్టర్ ఎలా నడుస్తుంది మాస్టర్ యానీ మాస్టర్ స్టూడియో డ్యాన్స్ అకాడమీ? యానీ డాన్స్ అకాడమీ ఇట్స్ ఆన్లైన్ అకాడమీ స్టార్ట్ చేశాను రీసెంట్లీ. ఇంతకుముందు చాలా మందికి డాన్స్ నేర్పిస్తుండే, బట్ ఒక పేరు లేకుండే. యానీ మాస్టర్ ప్రైవేట్ క్లాసెస్, సెలబ్రిటీస్కి క్లాసెస్ తీసుకుంటుంది అని అట్లా ఉండే. బట్ ఇప్పుడు వై నాట్ అంటే ఒక పేరు ఇద్దాం దీనికి అని, సో అని అట్లా స్టార్ట్ చేశాను. ఇట్స్ గుడ్. చాలా బాగా రెస్పాన్స్ ఉంది. అండ్ ఎక్స్క్లూజివ్గా అది ఒక ఇన్స్టిట్యూట్గా తొందరలో కూడా స్టార్ట్ చేస్తాను. ఎంతమంది ఉన్నారు మాస్టర్ స్టూడెంట్స్? రైట్ నో 70 స్టూడెంట్స్ ఉన్నారు. 70 స్టూడెంట్స్ ఉన్నారు. 1.5 monthలో 70 స్టూడెంట్స్ ఉన్నారు. మంచి బాగుంది కదా మాస్టర్, మంచిగా. అది ఆన్లైన్, అందరు USA లో ఉన్నారు స్టూడెంట్స్. మాస్టర్ మీరు తెలుగు మాట్లాడడానికి ఎందుకు మాస్టర్ అంత ఇబ్బంది పడుతుంటారు? ఇప్పుడు ఇబ్బంది ఇప్పుడు కాదు నార్మల్గా అంటూ ఉంటారు అనమాట. యానీ మాస్టర్ తెలుగు మాట్లాడడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతూ ఉంటారు? అంటే నేను బోర్న్ అండ్ బ్రాట్ ఆర్మీ ఏరియాలో అండి. మా డాడీ ఆర్మీలో ఉండే, సో నేను బోర్న్ అండ్ బ్రాట్ హైదరాబాద్లో అయినాను మిలిటరీలో. సో అక్కడ అందరూ పంజాబీ, గుజరాతీ, మరాఠీ అలా అందరు మిక్స్ ఉంటుండే. తెలుగు వాళ్ళే ఉండాలని కాదు, బట్ నేను పుట్టిన హైదరాబాద్లోనే. బట్ నా సర్కిల్ అలా ఉండే, పంజాబీ, మరాఠీ. సో ఆల్ కొంచెం వాళ్ళ యూనో స్లాంగ్ తెలుసు, వాళ్ళ యూనో వాళ్ళ ఎలా ఉంటుంది అని తెలుసు అట్లా. సో తెలుగు ప్రాబ్లం లేదు. తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేశాను అలా. మాస్టర్ మీకు లవ్ మ్యారేజ్ కదా మీది? యా, లవ్ మ్యారేజ్. పెళ్ళయ్యాక మాస్టర్కి ఆఫర్స్ తగ్గాయని చెప్పి అన్నారు, అది నిజమా? లేదు, పెళ్ళి చాలా సంవత్సరం అయింది. నేను పెళ్ళి ముందే డిసైడ్ చేసానికి, నేను ఇప్పుడు మ్యారేజ్ అయిపోతే యూనో ఫ్యామిలీ అంతా చూసుకోవాలని ఐ లెఫ్ట్ ద ఇండస్ట్రీ. అసిస్టెంట్ చేస్తుండే. మ్యారేజ్ అయిపోయిన తర్వాత, బాబు పుట్టిన తర్వాత నా ఉన్న సర్కిల్ డాన్సర్స్ అందరు మాస్టర్స్ అయిపోయినారు.
సో నాకు అనిపించింది అబ్బా వాళ్ళందరూ మాస్టర్స్ అయిపోయినారు అంటే నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని మాస్టర్ అవ్వాలని కాదు బట్ ఏదో ఒక వర్క్ చేయాలి ఎందుకు ఒక అమ్మాయి ఉన్న వరకు ఇంట్లో కూర్చోవాలి నేను మ్యారేజ్ అయిపోయింది అని వై నాట్ ఎందుకంటే నాతో ఉన్న అమ్మాయిలు కూడా అందరు ఇంట్లో కూర్చున్నారు సో అట్లా వద్దు ఐ నీడ్ టు వర్క్ అని దెన్ నాకు కమ్ బ్యాక్ వచ్చాను నేను కమ్ బ్యాక్ వస్తే ఇప్పుడు నాకు ఒక రోజు ఖాళీ లేదు హరీష్ భయ్య ఫస్ట్ మాస్టర్ నాకు మా గురు హరీష్ భయ్య గణేష్ మాస్టర్ జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ ప్రకాష్ రాజ్ మాస్టర్ రఘు మాస్టర్ బాలు అందరికీ అసిస్ట్ చేస్తుండే సో 30 daysలో ఆల్మోస్ట్ 30 days బిజీ నేను ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండే యాజ్ అన్ అసిస్టెంట్ ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారా 7 ప్రోమోస్ చూస్తున్నాండి ఫుల్గా చూస్తలేను బిగ్ బాస్ మీద కోపం వచ్చిందా మీరు వెళ్ళి వచ్చాక అట్లా ఏం లేదు ఇప్పుడు టైం సరిపోతలేదు అన్ని చూడాలని ఉంది ఎందుకంటే నాకు ప్రోమోస్ లో శివాజీ గారు చాలా నచ్చుతున్నారు సో వెరీ ఐ మీన్ ప్రోమోస్ లో హీస్ లైక్ వెరీ కామ్ ఫుల్ గా చూడలేదు బట్ అది కొంచెం చూసి నేను జడ్జిమెంటల్ అవ్వకూడదు కదా బట్ ఓకే టైం లేదు చూడడానికి బిగ్ బాస్ లో మీరు వెళ్ళడం ప్లస్ అయింది అనుకుంటున్నారా మైనస్ అయింది అనుకుంటున్నారు బోత్ అయింది బోత్ ప్లస్ ఏంటి ప్లస్ ఏంటంటే నేను లైఫ్లో వర్క్ చేయడం ఇంటికి రావడం వర్క్ చేయడం ఇంటికి రావడం నా సర్కిల్ చాలా చిన్నది అండి అండ్ నేను ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఆర్మీ స్కూల్ చదువుకున్నాను సో వెరీ డిసిప్లిన్డ్ లైఫ్ అండ్ మై మదర్ వాస్ లైక్ వెరీ స్ట్రిక్ట్ సో ఆ లైఫ్ నేను గడుపుకుని వచ్చాను అది దాటి ఇప్పుడు షూటింగ్లో కూడా డిసిప్లిన్ లైఫ్ మార్నింగ్ 5:30 అవుట్డోర్ వెళ్ళాలంటే 5:30 5 o'clockకి బయలుదేరిపోతాం అవుట్ ఆఫ్ లొకేషన్ దూరం ఉంటుంది షూటింగ్ చేయాలి ఒక సెకండ్ టైం దొరకవు గ్యాప్ యాజ్ అన్ అసిస్టెంట్ యాజ్ అన్ టెక్నీషియన్స్కి సో 6 ప్యాకప్ అయ్యి ఒక్కొక్కసారి డబల్ అయిపోతుంది సో ఆ లైఫ్ డిసిప్లిన్ లైఫ్ తోనే వచ్చాను అండ్ బిగ్ బాస్ వాజ్ సంథింగ్కి ఫస్ట్ టైం అందరు మతలబ్ ఇంటి నుంచి బయట కాలు పెట్టి యూనో యూఆర్ స్టేయింగ్ డే అండ్ నైట్ స్టేయింగ్ ఇప్పుడు షూటింగ్లో కూడా ఐ స్టే అలోన్ ఇఫ్ ఐ గో ఒక హోటల్ రూమ్లో నేను అలోన్గా ఉంటాను నా ఇష్టంగా తింటా బట్ ఇక్కడ లేదు ఇక్కడ యు ఆర్ లైక్ సో మెనీ పీపుల్ సో దిస్ వాజ్ సంథింగ్ న్యూ ఫర్ మీ అండ్ నాకు ప్లస్ ఏమైందంటే ఎలా ఉండాలి వెన్ యు ఆర్ విత్ అదర్ పీపుల్ ఇన్ సేమ్ హౌస్ అంటే అది కొంచెం అర్థమైంది ఓకే మైనస్ మైనస్ ఏంటంటే సోషల్ మీడియా ఏంటంటే అందరికీ ప్రతి ఒక్కరికి మీకు కానీ నాకు కానీ ఫేవరెట్స్ కూడా ఉంటారు నాన్ ఫేవరెట్స్ కూడా ఉంటారు ఐ మీన్ ట్రాల్ కూడా వస్తుంది బట్ నాకు ఒక్కటి బిగ్ బాస్ది ఒకటి అర్థం కాదు చాలా మాటకి ఎంతమంది ఉన్నారు కదా చాలా మాటకి చాలా ట్రాల్స్ వస్తాయి నెగటివ్ కామెంట్స్ వస్తాయి రియల్ లైఫ్లో ఎవరు కానీ మీరు కానీ నేను కానీ రియల్ లైఫ్లో ఎవరు అట్లా ఉండరు నేను ప్రతిసారి ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చాను మనం ఒక ఆటోలో వెళ్తూనే ఉంటాడు ఇంకొకరు బైక్ కూడా వస్తే ఇట్లా ఎట్లా అంటే రోయ్ అంటారు రోయ్ అని ఒక్కొక్కరికి రోయ్ అంటారు అలాంటి మనం ఒక హౌస్లో ఉన్నప్పుడు గేమ్స్ ఇస్తారు ఆ టాస్క్ ఎట్లా అంటే మొహం మీద వేయాలి ఒకరి మీద డస్ట్బిన్లు చేయాలి నువ్వు డస్ట్బిన్ అని చెప్పాలి నువ్వు ఎందుకు డస్ట్బిన్ సో అవతల మనిషికి చెప్పే వరకు నేను డస్ట్బినా నేను ట్రాషా చెప్పే వరకు అది ఒకటి రియల్ లైఫ్లో మీరు పోయి ఒక ఆటో వాడికి చెప్పండి ఒక ట్రాష్ అని కొట్టి కొడతాడు సో రియల్ లైఫ్ మనం యూనో ఆ పబ్లిక్ కూడా ఆ టైంలో బిగ్ బాస్ చూసే వరకు ఇంటి వెళ్ళిపోతారు బట్ యాక్చువల్గా అట్లా లేదు యాక్చువల్లీ ఇస్ సంథింగ్ డిఫరెంట్ సో నాకు అనిపించింది నాకు కొంతమంది నాట్ ఎవ్రీ వన్ సో చాలామంది వరకు యానీ మాస్టర్ ఈజ్ వెరీ రూడ్ అని యాక్చువల్లీ లైఫ్లో చెప్పాలంటే నా అంత పెద్ద కమిటీ ఎవరు ఉండరు మనం కలిసాం కాబట్టి మీరు అసలు చాలా మంచిగా ఉంటారు అనమాట అంటే చెప్తాను కదా నా సర్కిల్ వెరీ స్మాల్ సర్కిల్ బట్ నాకంటే బట్ చెప్పాను కదా డిసిప్లిన్డ్ లైఫ్ బతికి వచ్చాను సో ఇది ఎవరైనా అబ్బా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని క్వశ్చన్ మార్క్ క్లీన్ చేయొచ్చు కదా ఈ వల్ల కోపం వస్తుండే బట్ బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత అనిపించింది నువ్వు యూ కాంట్ ఎక్స్పెక్ట్ అవతల వాళ్ళకి యూ కాంట్ ఎక్స్పెక్ట్ అని నువ్వు ఈ క్లీన్ ఉంటే అది క్లీనే వాళ్ళు చేయాలి అని యూ కాంట్ ఎక్స్పెక్ట్ దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్ యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ అది ఒకటి నేర్చుకున్నాను మీరు తెలుగు అమ్మాయిలో ఉండరు అని చెప్పి చాలా మంది అంటారు అరే రీసెంట్గా ఎవరు కమెంట్ కొట్టారు కరోనా అని లైక్ వాట్ ఇష్టమైన చేతిలో ఉంటుంది ఏదో ఊర్లలో పొలాల్లో కూర్చొని ఇష్టంగా పెడితే కాదు వాట్ ఈస్ కరోనా ఓ మై గాడ్ ఐ కమ్ ఫ్రమ్ అ స్టేట్ నార్త్ ఈస్ట్ స్టేట్ డార్జిలింగ్ అని బెంగాల్ అని ఉంది ఇప్పుడు ఎట్లా సౌత్లో మన కర్ణాటక ఉంది కేరళ ఉంది మెడ్రాస్ ఉంది తెలంగాణ ఆంధ్ర ఉంది అలానే మణిపూర్ మిజోరాం సిక్కిం అలా ఉంది అలా నేను ఒక వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ఉన్న ప్లేస్ మా పేరెంట్స్
నేను పుట్టిన ఇక్కడే నుంచి కదా. సో ఐఎమ్ ఫ్రమ్ దేర్. ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు ఉన్నానంటే డాడీ ఆర్మీ. ఆర్మీ అంటే ఏంటి? ఎవరి కోసం సర్వ్ చేశారు? మీ అందరి కోసమే కదా. నా ఫ్యామిలీ అందరు ఆర్మీ, నేవీ, పోలీస్, ఇదే మా ఫ్యామిలీలో. నేను ఒక్కతే ఇక్కడ వచ్చాను, అందుకే ఈ మాట వినడానికి ఇప్పుడు దొరుకుతుంది. నెగిటివ్ కామెంట్స్ పట్టించుకుంటారు మాస్టర్? పట్టించుకోను, బట్ సమ్ టైమ్స్ అరే ఎందుకు ఇట్లా అని అనిపిస్తుంది. వెన్ ఒక్కొక్కసారి అబ్యూస్గా వెళ్ళిపోతుంది కదా, అంతా అని అనిపిస్తుంది కదా. నేను అప్పుడు ఏం చేస్తా, వాళ్ళ మెసేజ్ బాక్స్లో వెళ్ళేసి అరే నీకు నేను పెట్టేస్తాను, ఇచ్చేస్తా. ఒరే నీకు ఏం తెలుసరా, ఆర్మీ ఫ్యామిలీ, మిలిటరీ ఫ్యామిలీ, నోటికి వచ్చిన వాగేస్తావా? అలా కాదు కదా. రియల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. మై డాడ్ హ్యాస్ సర్వ్డ్ ఇయర్స్ ఇన్ ఆర్మీ. నా బ్లడ్లో ఆర్మీ ఉంది. సో నేను ఈ డాన్సర్ కాకపోతే నేను కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ అయ్యి ఉండే. బట్ ఇలా వచ్చి మీ మాటలు వినపడుతుంది. రీసెంట్గా మీది ఒక రీల్ చూసాను, ఆటోలో వెళ్తున్నారు. ఆటోలో అది ఇష్టమా మీకు? అంటే సెలబ్రిటీ కదా, ఆటోలో వెళ్ళడం అట్లా అని నేను ఎప్పుడు ఒక సెలబ్రిటీ ఫీల్ అవ్వలేదు శివ. బికాస్ నేను ఒక టెక్నీషియన్. నేను ఒక డాన్సర్ లాగా వచ్చాను, దెన్ అసిస్టెంట్ అయ్యాను, స్టేజ్ షోస్ చేశాను, దెన్ మాస్టర్. ఒక లక్ కూడా ఉంది. హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు చేస్తారు, ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఈ కెమెరా ఇంకా ఉన్న కెమెరామ్యాన్ కూడా హార్డ్ వర్కే చేస్తున్నారు. బట్ ఎక్కడో ఒక చిన్న లెక్, ఆ లక్ ఎక్కడో వెళ్తుంది తెలీదు. సో నేను అట్లా అనుకోను. సో ఐఎమ్ వెరీ సింపుల్, డౌన్ టు అర్త్. ఆ రోజు కార్ లేకుండే. యూజువల్లీ నేను సీతారాకి క్లాస్ తీసుకోవడానికి వెళ్తుండే. అండ్ వాళ్ళు పంపిస్తారు, వాళ్ళ బెంజ్ పంపిస్తారు, లేటెస్ట్ బెంజ్, 2 crores వర్త్ కార్లే మా బిల్డింగ్లో వచ్చేప్పుడు 2 crores. యానీ మాస్టర్ దగ్గర 2 crores కారు. అది నాది కాదు, అది సీతారాది, మహేష్ బాబు సార్ వాళ్ళది, పికప్కి వస్తుంది అని చెప్తాను. సో ఆ కార్ లేదంటే నా కార్ లేదు. ఆ రోజు లేకుంటే ఆటోలో వెళ్ళిపోయినా. సితారా గారి టాపిక్ వచ్చింది కాబట్టి సితారా గారి గురించి మాట్లాడదాం. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు సితారా గారు మీ దగ్గర? చాలా 4.5 years. 4.5 years నుంచి. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? నాకు సెలెక్ట్ చేయడానికి యాక్చువల్లీ దే వర్ లుకింగ్ ఫర్ అ డాన్స్ టీచర్ ఫర్ గౌతమ్. సో మన రాజసుందరం కొరియోగ్రాఫర్ గారు ఉన్నారు కదా, సజెస్ట్ చేశారు ఎవరైనా ఉన్నారు నేర్పించడానికంటే సజెస్ట్ చేశారు. సో నాకు అడిగితే ఎప్పుడు నేను చెప్పాను నేను నేర్పిస్తాను మ్యామ్. నమ్రత మ్యామ్ కాల్ చేశారు, నేను నేర్పిస్తాను మ్యామ్. బట్ ఏంటంటే నా స్టూడెంట్స్కి నేను ఫోర్స్ చేయను. వాళ్ళు ఏదైనా 1 hour క్లాస్లో ఎంజాయ్ చేయాలి, ఏదో డాన్స్ నేర్చుకోవాలి. ఇంట్రెస్ట్ లేకపోతే వేస్ట్ కదండి. అలా అంటే ఓకే అన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ నా స్టూడెంట్ గౌతమ్. గౌతమ్ క్లాస్ వచ్చినప్పుడు సీతారా ఇంతనే పరిగెత్తి ఇట్లా వస్తుండే, వచ్చి ఇట్లా చేసి మళ్ళీ వెళ్ళిపోతుండే. చాలా ముద్దుగా ఇంతనే. అప్పటి నుంచే స్వీట్, వెరీ టాలెంటెడ్. నేను అనిపిస్తుండే సీత నువ్వు కూడా నేర్చుకుంటే వస్తుంది, 2 steps ఇట్లా వేసుకుంటే అది వెళ్ళిపోతుండే. సో అలా అని మళ్ళీ గౌతమ్కి హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆపేసినాడు. సో అప్పుడు సీత కంటిన్యూ అయింది. అట్లా సీత వాజ్ లైక్ దిస్. నా ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ. నాకు చెప్పాలంటే యాక్చువల్లీ అందరు హీరోయిన్స్ కంటే హైట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హీరోయిన్స్ కంటే. డాడీ పోలికలు వచ్చినాయి. 11 years అమ్మాయి అంతే. 11 years అమ్మ. అవునా? ఎలా ఉంటుంటుంది అమ్మతో సితారా గారు? చాలా జాలీ అండి అందరితో. షీఈస్ వెరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సార్ది ఎలా ఉంటుంది, నేను సార్ది ఇంటర్వ్యూస్ చూస్తాను కదా, పర్సనల్గా ఎక్కువ ఎప్పుడు మాట్లాడలేదు, బట్ ఇంటర్వ్యూస్ చూస్తే ఎప్పుడు చూస్తాను కదా, మహేష్ బాబు సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అలా అని సీత కూడా సేమ్ మైండ్ బ్లోయింగ్. మాట్లాడితే ఎప్పుడు మనం ఆలోచించుకోవాలి, అబ్బా ఏం రిప్లై ఇవ్వాలా అని. మహేష్ బాబు గారు మా టచ్లోకి వస్తారా మీతో మాట్లాడుతుంటే? లేదండి, బట్ స్టార్టింగ్ క్లాస్ మహేష్ బాబు సార్తో ఎవ్రీబడీస్ హార్ట్ థ్రోబ్. ఒక క్రష్ ఉంటుంది మహేష్ బాబు సార్ కానీ వెంకటేష్ సార్ కానీ, ఆర్ లేడీస్కి ఫేవరెట్. సో నేను ఫస్ట్ క్లాస్ తీసుకోవడానికి పోతే ఆ జిమ్ ఏరియా ఉండే, ఆయన షూటింగ్ నుంచి వస్తారు. నాకు 5 to 6 క్లాస్, ఆయన షూటింగ్ 5:30 ప్యాకప్ చేసి ఐ థింక్ 6 వరకు వస్తుండే. 6 క్లాస్ ఇట్లా డోర్ తీసే, పెద్ద డోర్ ఉంటుంది, ఇలా తీసే వరకు సార్ ఇట్లా వస్తుంది. ఆయనకి షాక్. ప్రతిసారి వచ్చే వరకు నేను ఇట్లా లేకపోతే ఇట్లా అని హలో మాస్టర్, హలో సార్ అని వెళ్తూనే ఉంటాను. అండ్ హీ లుక్స్ లైక్ వెరీ యంగ్ బాయ్, కాలేజ్ అబ్బాయి లాగా అని అనిపిస్తుంది. సో నేను లైక్ లోపటి నుంచి ఫుల్ శృతి హాసన్ టైప్ ఉంటుంది కదా, రేస్ గురం. మహేష్ బాబు సార్కి చూసాను, ఆ మురారి మ్యూజిక్ నా మైండ్లో ఇట్లా తిప్పుతూనే ఉంటుంది. సో బట్ ఓకే, బట్ అక్కడ నేర్పియడానికి వెళ్తున్నాను కదా. ఇంకా కామన్ అయిపోయి అలవాటు అయిపోయింది ఇంకా సార్ తోట. మీరు బిగ్ బాస్లో ఉన్నప్పుడు మహేష్ బాబు గారు చూసారు బిగ్ బాస్? లేదు, చూడలేదు. బట్ సీతాకి ఒక 2-3 months గ్యాప్ వచ్చింది క్లాస్కి. ఇక్కడ మీ మాస్టర్ వస్తలేరా అని ఐ థింక్ అడిగి ఉండొచ్చు.
అండ్ ఇది కూడా నేను చరణ్ సార్ వాళ్ళ ఇంట్లో ఏదైనా సంగీతం ఉంటే నేను చేస్తాను చిన్నప్పటి నుంచే. సో వాళ్ళ ఇంట్లో సంగీతం మ్యారేజ్ ఫంక్షన్ ఉంటే నాకు పిలుస్తారు. సో అప్పుడు చరణ్ సార్ కూడా, నేను బిగ్ బాస్లోనే ఉన్నాను, ఆయనకి చెప్పండి ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ మన మర్దల్ది మ్యారేజ్ ఉండే, ఆయనకి చెప్పండి అని చరణ్ సార్ కూడా చెప్పారంట. సో నేను ఇట్లా బిగ్ బాస్ నుంచి ఇలా సండే ఇట్లా ఇంటికి వచ్చాను, ట్యూస్డే నుంచి వాళ్ళ ఇంట్లో పోయి డాన్స్ నేర్పించడం స్టార్ట్ చేశాను. సో బిగ్ బాస్ హ్యాంగ్ ఓవర్ లేదు నాకు. నాకు సంగీత్లో ఏం చేయాలి, బిగ్ సంగీత్. ఉపాసన గారు వాళ్ళ చెల్లి అంటే ఇంత పెద్ద ఉంటుంది. సో ఆ పెద్ద సంగీతం నాకు వస్తే ఐ వాజ్ లైక్ ఇన్ టు దాట్. సో ఆ 10 days అక్కడే వెళ్ళిపోయింది నాకు. ఇంకోటి, అందరితో కొరియోగ్రాఫ్ చేశారు, మ్యాక్స్ మెగా ఫ్యామిలీ మొత్తం అందరినీ టచ్ చేశారు, కానీ మహేష్ బాబు గారితోనే చేయలేదు మీరు, ఎందుకు? అంటే కొరియోగ్రఫీ అంటే టచ్ అంటే అసిస్టెంట్ డేస్లో చేశాను, మాస్టర్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ కొంతమంది హీరోస్తో చేశాను. బట్ మహేష్ సార్తో అసిస్టెంట్ డేస్లో కూడా చేయలేదు, మాస్టర్ అయిన తర్వాత కూడా చేయలేదు. వెయిటింగ్, బికాస్ సూపర్ స్టార్ అండి, సూపర్ స్టార్. అండ్ ఆయన యూనో హీ హాజ్ అ డిఫరెంట్ స్టైల్. సో ఇప్పుడు వరకు ఆయనతో ఫోటో కూడా తీసుకోలేదు నేను. ఆల్మోస్ట్ కనిపిస్తూనే ఉంటారు నాకు ఎప్పుడు కూడా ఇంట్లో. మేడంతో కూడా ఎందుకంటే నాకు అనిపిస్తుంది నేను వర్క్ చేస్తేనే తీసుకోవాలి. నేను అలానే సీతాపాపతో తీసుకుంటాను, బట్ సార్తో ఇప్పుడు అడిగితే ఇస్తారు. వాళ్ళ ఇంట్లోనే డాన్స్ నేర్పిస్తాను, వాళ్ళ ఇంట్లోనే వారంలో 3 సార్లు 2 సార్లు వెళ్తాను. ఆల్మోస్ట్ సార్ కనిపిస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఇట్లా బ్రిడ్జ్ ఉంటుంది పైన, ఇట్లా డాన్స్ హాల్లో ఇట్లా మిర్రర్ ఉంటుంది, సార్ ఒక్కొక్కసారి ఉంటారు, లేదా నేను ఇట్లా మజాక్ చేస్తాను. సీతాపాపతో చాలా జాలీగా ఉంటాను. అయ్యి సార్ గుడ్ మార్నింగ్ సార్ ఉన్నారా, నేను వచ్చానని ఇట్లా మజాక్ చేస్తూనే ఉంటా. ఒకరోజు నేను స్పెక్స్ వేసుకోలేదు, సీతాపాప చెప్పి నిజంగానే డాడీ ఎక్కడ ఉన్నారు నన్ను చూసారా లేదా అయ్యా అనుకుంటే, లేదు చూడలేదు అమ్మా అని. సో అది ఓకే. ఇప్పుడు చేసేది ఏమైనా ఉందా ఇప్పుడు? వెయిటింగ్ యాక్చువల్లీ అడగాలండి, బట్ నేను అక్కడ డాన్స్ నేర్పించడానికి వెళ్తున్నాను. సో ఏ పనికి వెళ్తున్నాను అది. సో నేను అడగాలంటే బయట పోయి అడగాలి, అక్కడ ఇంట్లో పోయి అక్కడ నేను అట్లా అడగలేను. యాక్చువల్లీ ఆ ఛాన్స్ తీసుకుంటారు అందరు, నేను తీసుకోను. చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్లో ఒకసారి సీతాపాపతో, ఒకసారి మహేష్ బాబు సార్తో ఫోటో తీపియండి అని, నేనే తీసుకోలేదు, ఎట్లా మీకు అని అడుగుతుంటారా ఫోటోస్? చాలా మంది అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ నాకు తెలిసేవాళ్ళు, ఒకసారి సీతాపాప కోసం ఒక స్టోరీ రాసాం, ఎలా అడుగుతామండి, నేను వర్క్ చేస్తున్నాను అక్కడ. సో అది డిస్టర్బెన్స్ కాకూడదు. మీకు జ్యోతిలక్ష్మితో మీకు ఒక మంచి టర్న్ ఓవర్ వచ్చిందని చెప్పి, మంచి ఫస్ట్ మూవీ ఎలా వచ్చింది ఆఫర్ అది మీకు? అసలు ఫస్ట్ స్టార్టింగ్ అసలు అంటే ఒక అసిస్టెంట్ నుంచి మీరు కొరియోగ్రాఫర్గా మారింది అదే జ్యోతిలక్ష్మి ఫిలిం. సో యాక్చువల్లీ అది ఏప్రిల్ టైం అండి. బిఫోర్ ఏప్రిలే ఐ థింక్ 2014-15 మా యూనియన్లో అప్పుడు స్ట్రైక్ జరిగింది. సో నవంబర్ డిసెంబర్ ఏం చేయాలని ఇంట్లోనే ఇట్లా కొనాక చిన్న ప్లేస్లో వీడియోస్ తీసి ఐ యూస్ టు సెండ్ టు ద అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా, సార్ చూడండి డైరెక్టర్స్ గారికి చూపించండి, లేడీ ఫీమేల్ కొరియోగ్రాఫర్ కావాలంటే చెప్పండి అని. అలానే శివ సార్ అని ఉన్నారు, మన పూరి సార్కి కో డైరెక్టర్, ఆయన పూరి సార్తో కల్పించారు. ఆయన ఆ సోర్స్ ఇవ్వకపోతే పూరి సార్తో ఫస్ట్ టైం మీట్ అయినా నాకు సాంగ్ దొరికిపోయింది. అండ్ దట్ వాజ్ మై ఫస్ట్ మూవీ. యాక్చువల్లీ జ్యోతిలక్ష్మిలో పూరి సార్ 5 కొత్త కొరియోగ్రాఫర్స్కి ఛాన్స్ ఇచ్చారు. నేను అందులో ఒక ఫీమేల్ లేడీ 1, అంటే టోటల్ 5 మెంబర్స్కి కొత్త, ఐ మీన్ ఎవ్రీ మూవీకి ఈ యూస్ టు గివ్ ఛాన్స్. అలా జ్యోతిలక్ష్మికి 5 కొరియోగ్రాఫర్స్కి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు దాదాపుగా ఒక 75 మూవీస్ చేసి ఉంటారు కదా కొరియోగ్రాఫ్? 75 మూవీస్ 80 మూవీస్ చేశారు కదా. నేమ్ అడగకండి, నాకు గుర్తులేదు. మీరు స్టార్టింగ్ అసిస్టెంట్గా చేసింది శంకర్ దాదా ఎంబీబీఎస్? అవును, స్టార్టింగ్ అసిస్టెంట్. చిరంజీవి గారిని కలిసారా? పర్సనల్గా మాట్లాడడం కలవడం జరిగాయి ఈ మధ్య కాలంలో? అంటే ఆ మూవీ చేశాను కదా, భోలా శంకర్ చేశాను కదా, అప్పుడు సార్ మాట్లాడారు. ఎలా ఉంటారు చిరంజీవి గారు మీతో? ఈజ్ లైక్ గ్రేస్ఫుల్ స్టార్ అండి, ఎట్లా చెప్పచ్చు. ఆయన డాన్స్ చూసుకుంటేనే నేను నేర్చుకొని పైకి వచ్చాను. చెప్పారా ఈ మాట? చెప్పలేదండి. అంటే నాకు ఏంటంటే ఆయన ముందు ఉన్నారంటే ఇట్లా మస్కా ఎందుకు కొట్టాలి, అది నాకు చాలా కొంచెం మొహమాట. సో నేను అట్లా ఏం చెప్పలేదు, బట్ ఇంటర్వ్యూస్లో చాలా చెప్పాను. గ్రోన్ అప్ వాచింగ్ మాధురి దీక్షిత్ గారు, శ్రీదేవి గారు, చిరంజీవి సార్ వాళ్ళ డాన్స్ చూసుకుంటేనే నేను ఐ హావ్ గ్రోన్ అప్. మీరు మొత్తం నాకు తెలిసి మీరు అసిస్టెంట్ కొరియోగ్రఫీలో కానీ కొరియోగ్రఫీకి సంబంధించి కానీ మొత్తం మెగా ఫ్యామిలీతో ఎక్కువ ఉన్నాయి మీరు. అట్లా ఏం లేదు, నేను అక్కడ సంగీత్ చేశానండి. లేదండి, పరిచయం ఉంటే బాగుంటుండే అండి.
పరిచయం అంటే చాలా అంటే బాగుంటుంది. లైక్ అల్లు అర్జున్ గారితో వర్క్ చేశారు, రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు, అల్లు అర్జున్ గారితో ఒక్క మూవీ మాంటేజ్ చేశాను, అసిస్టెంట్ డేస్ లో చాలా చేశాను. Yeah. అది మాస్టర్స్ త్రూ వెళ్తుండే. Okay. నా ఓన్ ఎక్కడ అండి లేదు. ఈ రోజు కూడా స్టోరీ పెట్టినట్టున్నారు మీరు, మహానటి గురించి పెట్టారు, ఒక అవును, story అవును. పెట్టారు, ఈ రోజు పెట్టారు కదా అవును. story. మీకు ఇంకొక టర్న్ జ్యోతిలక్ష్మి ఫస్ట్ అయితే, మళ్ళీ మీకు మీ కెరియర్ని ఒక బిజీ చేసేసిన లైఫ్ ఏదైనా అంటే మహానటి అండ్ పైసా వసూల్. ఏం చెప్తారు కీర్తి గారి గురించి కానీ? అదే యాక్చువల్లీ ఎట్లా ఉందంటే ఫస్ట్ టైం నాగశ్విన్ సార్ కలిసేప్పుడు ఈ సాంగ్ ఉంది చేయాలంటే ఫొటోస్ చూపించారు నాకు. రైట్ సైడ్ ఎప్పుడు కూడా గుర్తుంది, ఈ లేడీ డైరెక్టర్, మా సీనియర్ యాక్టర్, ఆమె గురించి మంచి స్టోరీ చేస్తున్నాము, మీరు చేయాలంటే చూసాను ఫోటోకి, ఓకే అన్న. కాదు, ఆ సాంగ్ రీక్రియేట్ చేస్తున్నాం అన్న. సాంగ్ రీక్రియేట్ స్టెప్ ఈ మధ్యకాలం ఈజీ, బట్ అప్పుడు సావిత్రి గారు ఏం చేసిందంటే కొరియోగ్రఫీ అయిన తర్వాత కొన్ని ఉంటే ఆమె ఓన్ స్టైల్, ఒకరిది ఓన్ స్టైల్ ఎట్లా క్యాప్చర్ చేయొచ్చు, సో మాకు ఓన్ స్టైల్ క్యాప్చర్ చేయాలి. సో నేను కీర్తి వి యూస్ టు ప్రాక్టీస్ 2-3 days. నేను అప్పుడు డైరెక్టర్ సార్కి చెప్పిన, ఫస్ట్ నేను 2 days ప్రాక్టీస్ చేస్తానండి, తర్వాత హీరోయిన్కి ప్రాక్టీస్. ఆ స్మైల్ కానీ, ఆ లుక్ కానీ, ఐ మీన్ 3.5, 2.5 స్టెప్స్ కౌంట్స్ కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుండే నేను. అది చేసి ఇట్ వాస్ నాకే లెర్నింగ్ ప్రాసెస్. సో అది అండ్ కీర్తి చాలా బాగా రాలేదంటే 10 hours అయిపోతుండే, బట్ ఆ షార్ట్ తీసుకోపోదు. అది వచ్చిన తర్వాతనే ఆమె షార్ట్ తీసుకుంటుండే, అందరు వెయిటింగ్, ఈ షార్ట్ ఇప్పుడు తీసుకుంటుందామా అని. మేకప్ కూడా 12కి ఐ థింక్ యూస్ టు స్టార్ట్ 12, ఒక్కొక్కసారి 11కి ఫస్ట్ షార్ట్, ఎందుకంటే పర్ఫెక్ట్ మేకప్. అది లేకపోతే కీర్తి స్టార్ట్ చేయకపోతుండే. సో 12 అంటే ఎంత లేట్ అండి షూటింగ్ వాళ్ళకి అని చెప్పండి, బట్ ఆ పర్ఫెక్షన్ కోసం షీ యూస్ టు స్టార్ట్ దట్. ఓకే, ఇప్పుడు ఆ ఆఫర్ తర్వాత, ఆ మూవీ అయిపోయిన తర్వాత, మహానటి అయిపోయిన తర్వాత దాదాపుకి ఎన్ని ఫిలిమ్స్ వచ్చాయి మీకు ఛాన్సెస్ లైన్గా? అంటే ఆల్ మిక్స్ నేను అన్నీ చేశానండి, ఒక 70 వరకు చేశాను, లైక్ దట్. మీరు జడ్జిగా డీ షోలో చేశారు, అసలు జడ్జిగా ఎందుకు వెళ్ళాలనిపించింది, కంటెస్టెంట్గా వెళ్ళాలనిపించలేదు? నేను ఏమైందంటే నాకు కంటెస్టెంట్ ఆఫర్ వచ్చింది D2లో, సత్య మాస్టర్. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉండే. అప్పుడు నా చెప్పాను కదా, నా తోడున్న మాస్టర్స్ అందరు కొరియోగ్రాఫర్ సీట్లో కూర్చొని అది ఏమంటారు కంటెస్టెంట్ పెట్టి కాంపిటీషన్ ఉండే. ఆ చూసుకుంటే నాకు అనిపించింది, అబ్బా నేను కూడా ఇప్పుడు ఏంటి, సరే వాళ్ళు కూడా పెళ్ళి అయిపోయింది, లేకుంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను పెళ్ళి అయిపోయి ఇక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నాను. సో నాకు అక్కడ ఉండాలని ఉండే, బట్ నేను ఎప్పుడూ అనుకోలేదు నేను డీలో వెళ్తానని. ఆ షో వల్ల నాకు చాలా పబ్లిసిటీ దొరికిందండి. సీరియస్లీ ఇవాళ నాకు ఎవరైనా, నేను నా కష్టం ఉంది, చాలామంది బయట యానీ మాస్టర్ అని తెలిసిందంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా బికాస్ ఆఫ్ డీ అండి. డి షో అక్కడ పిలిపించారంటే శేఖర్ మాస్టర్ చెప్పారంట, ఇంకొక దే వర్ సర్చింగ్ ఫర్ ఇంకొక జడ్జ్. సో శేఖర్ మాస్టర్ అని అంట, మా యానీ అని ఒక అమ్మాయి ఉంది, ఆమె కూడా మాస్టర్ అయింది, సో ఆమెకు పిలవచ్చు అని. సో థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్ అండి, చాలా ఎంకరేజ్ చేస్తారు. సో అప్పుడు అట్లా పిలిచారు. సో అది మీకు అది మంచి అనిపించింది. ఇప్పుడు ఏమైనా అనుకుంటున్నారా కంటెస్టెంట్గా? మళ్ళీ కంటెస్టెంట్గా ఒకవేళ కొరియోగ్రాఫర్స్ అందరికి కంటెస్టెంట్స్గా ఒక డీ షో చేశారు, వెళ్తారా? వెళ్తాను, నాకు డాన్స్ అంటే ఇష్టం, అంతే నేను వెళ్తా. డాన్స్కి నో ఎప్పుడు చెప్పండి. ఇట్స్ లైక్ కొరియోగ్రాఫర్స్ అస్ డాన్సర్స్ అంటే డెఫినెట్లీ. కంటెస్టెంట్ కొరియోగ్రాఫింగ్ ఏం చేశారు ఎవరు ఇప్పుడు డీ షోలో కంటెస్టెంట్స్? అది చాలా టైం ఇవ్వాలి శివ, యూ నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ టైం. నేను ఇప్పుడు షూటింగ్స్ చేస్తున్నాను, సో అక్కడ ఏంటంటే టీవీలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు, బట్ నేను ఆల్రెడీ మాస్టర్ అయిపోయినాను కదా. సో నేను ఇప్పుడు బయట షూట్ చేయాలా, ఇది చేయాలా, ఇది ఒకటి క్లాషెస్ వచ్చేస్తుంది. చాలా ప్రాక్టీస్ కావాలా, డాన్సర్స్ వెతకాలా, డాన్సర్స్కి ప్రాక్టీస్ చేయాలి, వాళ్ళకి ఒక ప్లేస్ చూడాలి, ఇవన్నీ చూసుకోవాలి. బీబీ జోడీలో ఒకవేళ కంటెస్టెంట్గా పిలిస్తే వెళ్తారా? లేదు, జడ్జ్గా వెళ్తారా? జడ్జ్గా పిలిస్తే వెళ్తాను, కంటెస్టెంట్గా వెళ్ళాను. కంటెస్టెంట్ అయితే వెళ్ళాను. ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్, యానీ మాస్టర్కి సేమ్ ఒకలాగే ఉంది లైఫ్, సేమ్, ఏం చేంజెస్ ఏం పెద్దగా లేవు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా దానికి? అవును, సేమే ఉంది. సేమ్ ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు అంటారు మాస్టర్ మీకు? బిగ్ బాస్ వచ్చింది నేను ఒక 2 కారణం కోసం.
వన్ ఈజ్ లైక్ ఒక కాంపిటీషన్. నాకు కాంపిటీషన్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఆర్మీ ఫ్యామిలీ కదా, అవును. సో ఆ కాంపిటీషన్ గేమ్ మైండ్ సెట్తో ఆడాలని ఫస్ట్ కాదు, అది సెకండ్. ఫస్ట్ బీబీకి రావాలంటే మనీ. దట్ వాస్ నాకు అనిపించింది 2 years కోవిడ్తో ఇంట్లో కూర్చొని అందరి ఇంట్లో, నాకు చాలా భయంకరం కోవిడ్ వచ్చింది. సో దాని రికవరీ తర్వాత ఫైనాన్షియల్ చాలా ప్రాబ్లం అయిపోయి ఉండే. సో ఆ సెట్ చేయాలంటే బీబీ వాజ్ వెరీ గుడ్ ఆఫర్ ఫర్ మీ. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మాస్టర్? చాలా చాలా చాలా. ఎందుకు చేయరు, ఎప్పుడైనా చేస్తూనే ఉంటాం. చేయరు ఎందుకు, మనిషి అంటేనే కష్టాలు ఇట్లా పట్టుకొని ఉంటుంది, అటాచ్ ఉండవు, అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటుంది. స్టార్టింగ్లో మేడం మీరు మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ టైంలోనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ టైంలో ఇబ్బంది లేదండి, అప్పుడు బాగానే ఉండే. మరి చిన్నప్పటి నుంచి నాకు డాడీ 7 years, నేను 6 or 7 ఉండేప్పుడు డాడీ ఎక్స్పైర్డ్ అయినారు క్యాన్సర్తోని. సో మా అమ్మ ఒక్కతే ఒక 4 చూసుకుంది. అంటే బ్రదర్స్ కాదు, కజన్, మామ మామీ వాళ్ళ పిల్లలు. సో అంత మమ్మీనే చూసుకోవాలా. సో నేను కూడా 8 years నుంచి ఐఎమ్ ఎర్నింగ్. నేను కూడా గణేష్ షోస్లోనే, పండాల్ షోస్ ఉంటాయి కదా మన సికింద్రాబాద్, చెప్తారేమో ఇక్కడ వేరే ఊరు అమ్మాయి, సికింద్రాబాద్లోనే జాతరలో బొన్నాల్లో అంతా ఆ ట్రక్ పైన డాన్స్ చేసుకుంటా 500 కోసం ఐ యూస్ టు డాన్స్. నా స్టార్టింగ్ జర్నీనే గణేష్ చతుర్థి షోస్, ఇలాంటి షోస్లో స్టార్ట్ అయింది నాది. సో ఐ స్టార్టెడ్ లైక్ దట్. అండ్ చిరంజీవి సార్ పాటలు, గ్యాంగ్ లీడర్ పాటలు అండ్ చమ్మక్కు చమ్మక్కు చెట్టుకు, అలాంటి సాంగ్స్ మీద, అబ్బా నీతి అని దబ్బా, అలాంటి సాంగ్స్తోనే ఐ యూస్ టు ఎర్న్. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ ఉంటారు, కానీ మీ హస్బెండ్స్ తోటి మేము తక్కువ చూస్తాం సోషల్ మీడియా. హస్బెండ్ కానీ నా బాబు కానీ ఫోటో పెట్టకూడదు. దే డోంట్ లైక్, దే ఆర్ నాట్ ఫ్రమ్ సోషల్ మీడియా ఫ్రెండ్లీ. వాళ్ళు ఫోన్ కూడా ఎక్కువ చూసుకోరు ఈ సోషల్ మీడియా. అంటే మొన్నతో ఏదో బాబుతోనే ఇన్స్టాగ్రామ్లో అది శివుడిది ఏదో పెడదామంటే ఎట్లా పెడతారు అని అడుగుతున్నాడు. సరే చాలా మంచిది, ఇట్లానే సోషల్ మీడియాతో దూరం ఉన్నాడు. మీరు పెట్టలేదా, వాళ్ళే రాలేదా? లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు చేస్తున్నారు. సి యువర్ లైఫ్ ఆర్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మేము అట్లా కామ్ కదా. సో వాళ్ళు కూడా మేము ఇంట్రెస్టెడ్ లేదు ఇట్లా మరీ ప్రతి దానికి అట్లా పెట్టాం. ఫ్యామిలీ పర్సనల్గానే ఉండాలి. అది బిగ్ బాస్లో మీరు ఉన్నప్పుడు వాళ్ళతో ఉన్న కనెక్షన్స్ బయట లేవు ఎందుకు? ఎవరితో లేదు? ఉన్నాయి అందరితో. ఎవరితో లేదు? పేరు చెప్పండి. పేర్లు చెప్పలేము. కంటెస్టెంట్స్ అందరితో ఉన్నదా కనెక్షన్? ఉన్నాను. అవునా, ఉన్నాయి కనెక్షన్. నువ్వు చెప్పు పేరు, నేను చెప్తా. ఒక్కొక్కరు నేను రెడీ ఆన్సర్ ఇవ్వడానికి. ఓకే, ఒకటి కాజల్తో లోపల పెద్ద గొడవలు అయ్యాయి మీకు. అవునవును. యాక్చువల్లీ కాస్త మీకు నెగిటివిటీ స్టార్ట్ అయిందంటే కాజల్తో గొడవ అని చెప్పుకోవచ్చు. అదే కాజల్తో బయట మీరు చాలా ఫ్రెండ్లీగా బాగా క్లోజ్ అయిపోయి ఎప్పుడు మీరు యాక్చువల్లీ బిగ్ బాస్ లోపల కూడా మేము ఫ్రెండ్లీ ఉంటుండే. ఎపిసోడ్ ఇప్పుడే వేయకపోతుండే. అవునా? ఎప్పుడైనా ఫైటింగ్ అయిన తర్వాత దెర్ వాజ్ ఎ సీజన్, సన్నీకి కాజల్కి చాలా ఫైట్ అయింది. అడగండి వాళ్ళిద్దరికి. కాజల్ పోయి ఏడిస్తే ఆమె దగ్గర పోయినా, మీరు అట్లా ఉండకండి, మీరు ఫ్రెండ్స్ మంచిగా ఉండాలి అని ఈ మాట ఒక అర్ధ గంట కూర్చొని మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. అవి అన్నీ ఏడు బిగ్ బాస్. ఎందుకంటే బయట జనాలకి మా ఇద్దరిది గొడవనే కావాలి, మంచిగా ఉంటుండే. మానస్తోని కానీ కాజల్తోని కానీ బాగానే ఉంటుండే. అవి అన్నీ అవి కోపం వచ్చేసిందండి, కంట్రోల్ కాలేదు నాకు. పైసా వసూలు కూడా మీరు కొరియోగ్రఫీ చేశారు, బాలకృష్ణతో వర్క్ చేశారు కదా. బాలకృష్ణ గారు కోపం ఎక్కువ అంటారు షూట్ లొకేషన్. చాలా మంచోడు అండి, చాలా మంచోడు. ఆయనతో వర్క్ చేస్తే యుల్ ఫీల్ సో నైస్. నేను కూడా నేను అసిస్టెంట్ చేయలేదు అసిస్టెంట్ డేస్లో, డైరెక్ట్ కొరియోగ్రఫీ ఇంకా మీటింగ్ కూడా చేయలేదు. డైరెక్ట్ కలిసే వరకు ఐఎమ్ లైక్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత వర్క్ చేయలేదండి, ఎందుకంటే ఐ డోంట్ నో. మధ్యలో చాలా మంది ఉంటారు, మేనేజర్స్ కానీ. నిజంగా చెప్పాలంటే ఒక యాక్టర్ దగ్గర పోవాలంటే మేనేజర్స్, వాళ్ళ అసిస్టెంట్, వాళ్ళ ఫేవరెట్స్కి మేబీ కల్పిస్తారేమో. ఐఎమ్ బిన్ ట్రయింగ్. నేను సార్తో కలవాలా, బాలా సార్తో కలవాలా, మీకు ఆల్రెడీ ఇంత మంచి సాంగ్ చేశాం, మీతో ఇంకా వర్క్ చేయాలని సోర్స్ లేదు. నంబర్ ఉంది సార్ది, ఏం ఫోన్ ఎట్లా చేస్తాం? మధ్యలో ఉన్న వాళ్ళు ఆపేస్తున్నారు అంటారు. ఆపేస్తారని కాదండి, బట్ ఎక్కడో నాకు పైసా వసూలు తర్వాత బాలా సార్ది నెక్స్ట్ మూవీలో సాంగ్ వచ్చింది. 3 songs అండి, దుబాయ్. నాకు డేట్స్ ఇచ్చేసారు. ఓకే అన్న, అన్నీ అయిపోయింది. చూస్తే వేరే మాస్టర్ వెళ్ళారు అండ్ నాకు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో నేనన్నా ఏంటి ఇది, ఎందుకంటే బాలయ్య సార్కి ఇప్పుడు బాలయ్య సార్కి నేను బిజీ ఉన్నా అని చెప్పారా, నాకు డేట్స్ లేవన్నా అని చెప్పారా, లేదు అక్కడ ఏం జరిగింది, ఐ వాంట్ టు నో. ఓకే, సో ఐ డోంట్ నో, దేవుడికి తెలుసు. బాలీవుడ్లో సల్మాన్ గారితో వర్క్ చేశారు. మన
జానీ మాస్టర్ జానీ మాస్టర్ గారితో ఇది చేశారు. మళ్ళీ బాలీవుడ్లో నుంచి మళ్ళీ ఆఫర్ల కోసం ట్రై చేస్తున్నారా ఇప్పుడు? ఫస్ట్ ఇక్కడ అందరం హీరోస్ తో చేసుకుంటారు, ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఆఫర్స్ అక్కడ మీరు బాలీవుడ్లో తెలియాలి కదా, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే అప్పుడు వస్తుంది కదా మీకు. అంత ఈజీ కాదండి మన టెక్నీషియన్స్ లైఫ్ అంటే. ఇప్పుడు ప్రతి ఒక్క మీరు చూడండి, ప్రతి ఒక్క హీరోది ఈ మాస్టరే తీసుకుంటారు. ఈ మాస్టర్ వెరీ రేర్గా చలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, వెరీ ఒకళ్ళు పాయింట్ చేసి అరే లైక్ పూరి సార్ హీ గివ్స్ ఛాన్స్ అంటే చలో ఆయనకు ఛాన్స్ ఇస్తే లైఫ్ వస్తుందని అది రావాలండి, అది చాలా తక్కువ అండి. సో అక్కడ ఇప్పుడు రానున్న రోజుల్లో ఏమైనా స్టార్ హీరోస్తోని మీకు ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. ఐ నీడ్ టు గో అండ్ కలవాలి, ప్రాజెక్ట్ తెచ్చుకోవాలంటే ఐ నీడ్ టు మీట్ దెమ్. బట్ సోర్స్ ఉండాలి కదా, వన్ పర్టికులర్ సోర్స్. ఎందుకు మేడం మరి మాస్టర్, మరి మీరు ఎప్పుడు అందరితో చాలా తక్కువ కనెక్టివిటీ, చాలా తక్కువ సర్కిల్ని మెయింటైన్ చేయడం, చాలా తక్కువ మంత్నే జర్నీ చేయడం, వర్క్ చేయాలా వెళ్ళిపోవాలని కదండి. నేను పార్టీస్ చేయను, ఇలాగా పార్టీస్ చేయను. నేను చాలా తక్కువ మాస్టర్ కొంచెం ఫేస్ ఇట్ అంటే మన వాళ్ళ పార్టీస్కి నేను మ్యాక్స్ వస్తాను. అది ప్రతిసారి ఉంటారు కదా, అది మన వాళ్ళు ప్రతిసారి ప్రతి చోట ఉంటుంది నిన్న ఆ పార్టీలో. మీ పర్సనల్ లైఫ్ని ఎప్పుడు పబ్లిక్లోని చెప్పుకోవాలి అని కానీ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు? ఏం చెప్పు, నేను ఆల్రెడీ బిందాస్గా ఉంటా, క్లాసెస్కి వెళ్తానా, అన్నీ అప్డేట్ పెడుతూనే ఉంటా. పార్టీస్ ఎందుకు వెళ్ళానంటే నాకు డాన్స్ ఇష్టం, పార్టీస్ కూడా ఇష్టం, అందరితో కలవాలి. ప్రాబ్లం ఏమవుతుందంటే శ్రీరామచంద్ర బర్త్డే పార్టీకి వెళ్ళాను, 8:30 అన్నారు, అందరు 10:30కి వచ్చారు. 10:30కి నేను నిద్రపోతానండి. అవునా? 10:30కి నా నిద్ర టైమింగ్, ఎందుకంటే పొద్దుగా లేవాలి, చిన్న డాగ్ ఉంది, ఆయనకి చూసుకోవాలి. సో ఒక మ్యారేజ్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉంది. కొంతమంది ఆ రెస్పాన్సిబిలిటీ కూడా చూసుకొని మతలబ్ పనోళ్ళు ఉంటారు, అది నేను అట్లా లేదు, నేనే చూసుకొని అన్నీ చేస్తాను. అండ్ నాకు నిద్ర లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో అందుకే పార్టీస్ అవాయిడ్ చేసేస్తాను, ఎందుకంటే నాకు నిద్ర కావాలి. మీ లైఫ్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మంచిగా మొత్తం అంతా హ్యాపీగా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు డ్యాన్స్ క్లాస్ మీరు మళ్ళీ ఇన్స్టిట్యూట్ చేయాలని రెడీగా ఉన్నారు. సూపర్ మాస్టర్. నాకు ఈ ట్రాల్స్లో ఎవరి మీద కోపం రాలేదు, బట్ ఒక్క ఆయన మీద కోపం వచ్చింది, పోయి కొట్టాలనిపించింది. యూఎస్లో ఉంటే జై హింద్ అంటాడు కదా, నేను మిలిటరీ ఫ్యామిలీ, పోయి నా గురించి చెప్పి మళ్ళీ నా ముందు జై హింద్ చెప్తే చెప్పాడు. అది ఎక్కడ చెప్పాడంటే, నేను బయటికి వచ్చిన తర్వాత శివ, నాకు రవి వాళ్ళ వైఫ్ కాల్ చేసింది, వాళ్ళ పాప సోషల్ మీడియాలో చాలా గలీజ్ కామెంట్స్ వస్తున్నాయి, పర్సనల్ మెసేజెస్ వస్తున్నాయి అంటే నేను అది తట్టుకోలేకపోయినాను. నా మీద చెప్పినా ఎవరి మీద ఓకే ఫైన్, బట్ చిన్న పాప, అది మనం కంట్రోల్ చేయకపోతే లైఫ్లో ఎట్లా అని నేను ప్లీజ్ ఎవరైనా దయచేసి ఎవరైనా ఫ్యాన్స్ కూడా ఆ పాప మీద చెప్పకండి అని చెప్తే, సన్నీ గురించి ఇట్లా చెప్పారు, సన్నీ పేరే తీయలేదు నేను. అచ్చా, రివర్స్ అయిపోయింది అంతే. సన్నీ గురించి యానీ మాస్టర్ ఇట్లా యూట్యూబ్లో, అరే మీ యూట్యూబ్ కోసం మీ ఒక కొంచెం ఏమంటారు ఏం పబ్లిసిటీ కోసం పదాలే వాడలేదు, వ్యూవర్షిప్ కోసం నేను ఆ పాపకి ఇట్లా చెప్పకండి ప్లీజ్ అని బయటకు వచ్చిన తర్వాత ఒక్కటి వీడియో వడ్డలేదు, దానికి యూట్యూబ్ సన్నీ గురించి ఇట్లా, సన్నీ ఎక్కడి నుంచి వచ్చాడు, సన్నీ ఎక్కడి నుంచి వచ్చాడు, నేను ఇక్కడ మాట్లాడేది పాప గురించి అట్లా చెప్పు. సో ఐ వాజ్ లైక్ ఓకే, యూ కాన్, నువ్వు ఎవరికి ఆపలేం, కలియుగం అయిపోయినారు, ఈ నాశనం అయిపోయింది మనుషులది, సో ఆపలేం, వదిలేసాను. థ్యాంక్ యూ మాస్టర్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ మనతో, అప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే అప్పుడు అడిగాను, బట్ అవర్ నాకు లేదు అంటే లేదు అడిగాను మాస్టర్, లేదు, నేను ఫోన్ చేశా, మీ నెంబర్ నాకు ఇవ్వకుండా నేనే మీకు మెసేజ్ చేశాను, చూసారు మొన్న రీసెంట్గా. అవునా? సారీ, పర్లేదు, అలాగే లేదు, ఇప్పుడైనా ఇచ్చారు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ మాస్టర్. మీరు ఇంకా మంచిగా చాలా పెద్ద స్టార్ హీరోస్ తోటి మంచి కొరియోగ్రఫీ చేయాలని, మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. త్వరలో మీరు అనుకున్న బాలీవుడ్లో కూడా మీరు చేయాలని, నేను అది నా కలర్ నేను చూడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.